కాకినాడ జిల్లా పిఠాపురం బొజ్జవారి తోటలో లిటిల్ స్టార్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు లిటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై వారి ఆధ్వర్యంలో వయోజన విద్యా సెంటర్స్ ను ప్రారంభించారు. ముందుగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ముఖ్య అతిథులు లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు చేస్తున్న సామాజిక కార్యక్రమాలను అభినందించారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా టీచర్స్ కి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ టి కామేశ్వరరావు మాట్లాడుతూ లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేకమైన సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఈ వయోజన విద్యా సెంటర్స్ ను రౌతలపూడి, ముమ్మిడివరం, జగపతి, రాజాపురం, నేమం, పిఠాపురం పలు ప్రాంతాల్లో 15 విద్యా సెంటర్స్ ను ప్రారంభిస్తున్నామని, ప్రతి వారు కూడా చదువుకోవాలని, చదువు జీవితాన్ని మార్చివేస్తుందని, చాలా మంది వారికి ఉన్న పరిస్థితులను బట్టి చదువుకోలేకపోయారని మరియు కొందరు భయంతో చదువుకోవడానికి ఇష్టపడలేకపోతున్నారని, అందుకని ఈ వయోజన విద్యా సెంటర్ ద్వారా ప్రతి ఒక్కరూ విద్యను సులభమైన పద్ధతిలో నేర్పించడం జరుగుతుంది అని, మరియు స్వయం ఉపాధి ద్వారా స్త్రీలకు చేతి వృత్తుల మీద ట్రైనింగ్ ప్రోగ్రాం, ఆరోగ్య అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని, ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. లిటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై వారు ఈ వయోజన విద్యకు సంబంధించిన పుస్తకములు, పలకలు, బ్లాక్ బోర్డ్, అలాగే ఛార్జింగ్ లైట్స్ మెటీరియల్ ను స్పాన్సర్ చేశారని, సెంటర్స్ లో పెద్దవారికి బోధించడం కొరకు టీచర్స్ కేలూరులో ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం లిటరసీ ఇండియా ట్రస్ట్ వారు అందించిన విద్యా మెటీరియల్స్ టీచర్స్ కి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టి రాధా, కేవీపీ ప్రసాద్, మాస్టర్ కె అప్పారావు, కొండేపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్ తదితరులు పాల్గొన్నారు. పిల్లల్ని చదివించడం కాదు, పెద్దవారిని చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలన్న ఒక మంచి ఆలోచనతోటి, మానవతా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చాలా ట్రస్ట్ లో బయటకు వచ్చి చేయడం జరిగింది. అలాగే ఉమరాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అక్షరజ్యోతి కార్యక్రమంలో కూడా ఒక 15 సంవత్సరాలు నేను వాళ్ళతో సర్వీస్ చేసి ఈ జనాల్లోకి బయటకు వెళ్లి పెద్దలతో చదివించడం, వాళ్ళకి సంతకాలు పెట్టడమే కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఏ విధంగా జీవనోపాధి పొందాలి అనే దాని మీద కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. అదే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా ఇందులో ఉపయోగపడతాయి. అంటే దీని ద్వారా ఈ ట్రస్ట్ ద్వారా చేయవలసింది ఏంటంటే, ప్రభుత్వ పథకాలు ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా వాళ్ళకి కావాల్సిన ముడి సరుకు అందుతుంది అనే దాని మీద కూడా అవగాహన కల్పించి ప్రభుత్వం తరపు వచ్చినటువంటి పథకాలను కూడా సహాయ సహకారాలు అందించే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కరుణ్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. లిటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై, లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పిఠాపురం బొజ్జవారి తోటలో వయోజన విద్యా సెంటర్స్ మరి నాయకులు, ముఖ్య అతిథుల చేతుల మీద ప్రారంభించడం జరిగింది. సుమారు 15 సెంటర్లు రౌతులపూడి, ముమ్మిడివరం, పిఠాపురం ఆయా ప్రాంతాల్లో కలిపి 15 సెంటర్స్ని మేము ప్రారంభిస్తున్నాం. ఈ యొక్క విద్యా సెంటర్స్కి కావలసిన బుక్స్, ఛార్జింగ్ లైట్లు, బ్లాక్ బోర్డ్స్ వీటన్నిటిని కూడా మరి లిటరసీ ఇండియా ట్రస్ట్ చెన్నై వారి స్పాన్సర్ చేయడం జరిగింది. మిగతావన్నీ కూడా లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు కూడా ఇరువురు పార్ట్నర్షిప్తో ఈ వయోజన విద్యా సెంటర్స్ను ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరూ చదువుకోవాలి, చదువుతో పాటు వారు ఆరోగ్య అవగాహన పెంచుకోవడం కోసం, అలాగే వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం స్వయం ఉపాధి కార్యక్రమాలని ఈ సంవత్సరపు వయోజన విద్యా కోర్సులో 2 కార్యక్రమాలు, అంటే ఆరోగ్య అవగాహన సదస్సు మరియు స్వయం ఉపాధి కార్యక్రమాన్ని ఫెనాయిల్, నీలిమందు, సర్ఫ్, అలాగే పచ్చళ్ళు, జెండుబాం, ఇంకా వివిధ రకాల కార్యక్రమాలు వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కొరకు మా ట్రస్ట్ ద్వారా, అలాగే వచ్చిన ముఖ్య అతిథులు వారి యొక్క సహకారంతో వయోజన విద్యార్థులందరూ కూడా మా వంతు మీద సహకారంగానే ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి ముఖ్య అతిథులు కూడా రావడం జరిగింది. ఈ 15 మంది టీచర్స్ కూడా ఏలూరులో వాళ్ళకి 4 రోజులు కూడా ఈ యొక్క వయోజన విద్యార్థులకు ఎలా బోధించాలి, సులభమైన పద్ధతులు అనేది వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ట్రైనింగ్ అయిన విద్యార్థులకి ఈరోజు అతిథుల మీద చేతుల మీద వారికి సర్టిఫికేట్ కూడా జరిగింది. ఇది చాలా సంతోషం. రాబోతున్న దినాలు ఇంకా ఈ ట్రస్ట్ ద్వారా అనేకమైన సామాజిక సేవా కార్యక్రమాలని, ప్రాజెక్ట్ వర్క్స్ని కూడా మేము తీసుకురావాలన్న ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి మీ ఇందుకు సహకరిస్తున్న నాయకులు, అధికారులు, మా వీధి ప్రజలు, అలాగే మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.